2030 సంవత్సరాలంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అంటున్నారు. ఇప్పుడు 2025 డెఫినిట్‌గా అయితే పూర్తిగా అయితే డెవలప్‌మెంట్ అయితే అవ్వదండి ఆ టైంకి. ఏది ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్‌మెంట్స్. కానీ ఒక మేజర్ అయితే 330 ఫీట్ కంప్లీట్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇంకా 5 ఇయర్స్ ఉంది కాబట్టి అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా దాదాపు కంప్లీట్ అవుతానికి అవకాశం ఉంది. మౌలిక వసతులు కూడా చాలా వరకు కంప్లీట్ అవుతానికి అవకాశం ఉందండి. ఒక ఇండస్ట్రీస్ క్లస్టర్స్ మాత్రము ఒక లైఫ్ సైన్సెస్ లో ఒక 50% 30 ఒక 40% రావడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతాదంటారు కొంచెం టైం పట్టొచ్చు. ఒక ఆల్మోస్ట్ ఒక 50% వరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కంప్లీట్ అవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే రోడ్స్ వేయటం స్టేట్ గవర్నమెంట్ పరివ్యూలో ఉండటం వలన కూడా ఏంటంటే అది తొందరగా అవుట్ కాస్ట్. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మౌలిక వసతులు అయితే అవుతాయి. కానీ ఎంతవరకు ఈ అనుకున్న 10 క్లస్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్. బట్ 5 ఇయర్స్‌లో అయితే కొంతవరకు కొన్ని ఒక 40-50% పొటెన్షియల్ ఆఫ్ క్లస్టర్స్ అయితే డెఫినిట్‌గా ఉండబోతుంది. అంటే ఆ టైంకి 5 ఇయర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో కూడా ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కూడా రిటర్న్ బ్యాక్ మిగతాది మార్చటానికి వీలు లేకుండా ఫుల్ ప్రూఫ్‌గా అనేది ఫ్యూచర్ సిటీ అనేది ఉండబోతుందన్నమాట. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా గానీ వాళ్ళు దాన్ని మార్చకుండా విధంగా ఇప్పుడు ఎంఓయూ చేస్తూ ఉండటం వల్ల కంపెనీస్ రావడం వలన ఫారిన్ కంపెనీస్ కూడా ఇప్పుడు జపనీస్ కంపెనీస్ కానీ థాయిలాండ్ కంపెనీస్ కూడా రావడం వలన ఏంటంటే ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అభివృద్ధి ఫ్యూచర్ సిటీలో అనేది మార్పు అనేది ఉండబోతుంది.